రాజకీయాల్లో అవకాశాలు అదృష్టం కొందరికే వస్తాయి. వాటిని అందుకొని విజయం దక్కించుకున్న వారు నిలబెట్టుకోవాలి. సరిగ్గా ఆ నేతకు అవకాశం, అదృష్టం, గెలుపు ఇలా అన్నీ కలిసి వచ్చాయి. కానీ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. అది కూడా సొంత పార్టీ నేతలమంటూ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో దీర్ఘకాలం రాజకీయాలు చేయాల్సిన ఆ శాసనసభ్యుడు ఎందుకంత తక్కువ కాలంలోనే వివాదాల్లో చిక్కుకున్నారు? వాటిపై అధిష్టానం స్పందన ఏంటి? మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా, పదవిలో ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలన్న ఉద్దేశంతో దోపిడీయే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. శాసనసభ్యుల దందాలతో పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తమ స్వార్థం, సౌఖ్యం చూసుకుంటున్నారే కానీ జనం గోడు, పార్టీ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. కట్టుతప్పుతున్న వారిని కట్టడి చేసే విషయంలో పార్టీ నాయకత్వం ఎక్కడో తప్పు చేస్తుందేమోనని అనేవారూ లేకపోలేదు. ఉపేక్షించి ఊరుకుంటే ఊడల మర్రిలా దందాలు వేళ్లానుకొని పార్టీకి నష్టం జరిగే ప్రమాదం లేకపోదన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈ కోవలోకే వస్తున్నారు. ఇటీవల జరిగిన వైన్స్ వివాదమైన, గతంలో వచ్చిన ఆడియో కాల్స్, భూ కబ్జా వ్యవహారమైన ఈ నేత తీరులో ఏదో తేడా కనిపిస్తోంది. వివాదాలతో రచ్చ చేస్తూ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ వైన్స్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇది ఎమ్మెల్యే అనుచరుల పనే అన్నది మద్యం దుకాణం నిర్వాహకుడు నంబూరి వెంకటరమణ ఆరోపణ. లాటరీలో తనకు లైసెన్స్ దక్కితే ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశారని మంగళగిరిలోని టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి సవితకు ఫిర్యాదు చేయడంతో శాసనసభ్యుడి వ్యవహారం రచ్చవుతోంది. 20 లక్షల రూపాయలు కప్పం కట్టనందునే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తన అనుచరులతో వైన్స్ షాప్ ను తగలబెట్టారన్నది నంబూరి వెంకటరమణ ఆరోపణ. అనంతపురంలో ఇన్నేళ్లుగా చాలా మంది శాసనసభ్యులను చూశాం, కానీ ఇలాంటి నేతనెక్కడా చూడలేదంటూ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం టీడీపీతో పాటు ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ గా భావిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారాలు అందరికీ తలనొప్పిగా మారాయి. సిపిఐ నేతలు ఏకంగా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి శాసనసభ్యుడిపై చర్యలకు డిమాండ్ చేయడం రగడకు దారితీసింది. అయితే తనపై వస్తున్న ఆరోపణల వెనుక టీడీపీలోని వ్యతిరేక వర్గం కుట్ర ఉందన్నది ఎమ్మెల్యే వాదన. కొందరు కావాలనే తనను అభాసుపాలు చేస్తున్నారన్నది ప్రసాద్ మాట. వైన్ షాప్ వ్యవహారంపై ఈ శాసనసభ్యుడు ఘాటుగానే స్పందించారు. తాను అనంతపురంలో లేని సమయంలో ఆరోపణలు చేశారన్నది ప్రసాద్ వాదన. మద్యం మత్తులో గొడవ పెట్టుకున్నవారు వైన్ షాప్ ను తగలపెడితే తనకేం సంబంధం అన్నది ఈ ఎమ్మెల్యే వాదన. ముందుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఘటనకు పాల్పడ్డారన్న ఓనర్, గంట తర్వాత తన పేరు చెప్పడం ఏంటన్నది దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్న. దీని వెనుక కొంతమంది టీడీపీ నేతల కుట్ర కనిపిస్తుందన్నది ఎమ్మెల్యే మాట. ప్రసాద్ను మొదటి నుంచి వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఆడియో కాల్స్, కొన్ని చోట్ల బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. వార్ 2 సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న కుటుంబ సభ్యులు భూమిని శాసనసభ్యుడు ప్రసాద్ తన అనుచరుడు గంగారాంతో కలిసి కబ్జా చేశారన్న అంశం తీవ్ర దుమారం రేపింది. నారాయణపురం తపోవనంలో జరిగిన ఈ వ్యవహారంలో స్వప్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ స్థలానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అంటూ కంచెవేశారు. దీనిపై స్వప్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నేరుగా వచ్చి కంచెను ధ్వంసం చేయడంతో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఇది తమ భూమి అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది ప్రభుత్వ స్థలం అనేందుకు ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. పార్టీలో ఉండడంతో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని స్వప్న చెప్పడాన్ని చూస్తే క్రమశిక్షణ దృష్టిలో పెట్టుకునే ఇలా చేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈ వివాదంతో తనకేం సంబంధం అంటూ దగ్గుపాటి ప్రసాద్ కొట్టిపారేశారు. అనంతపురం రుద్రంపేట బైపాస్లో ఉన్న ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ శిక్షావళి దాడి చేశారన్న వార్తలు కలకలం రేపాయి. కేవలం 20 రూపాయల టికెట్ విషయంలో ఎగ్జిబిషన్ సిబ్బందితో గొడవకు దిగారు. ఎగ్జిబిషన్ సిబ్బంది తమపై దాడి చేశారని
టమాటో మండి నిర్వాహకుడు గంగారాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గంగారాం డబ్బులు డిమాండ్ చేశారని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే ఫక్రుద్దీన్ చేసిన ఆరోపణపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఎగ్జిబిషన్ టికెట్ తీసుకునే క్రమంలో ఓ వ్యక్తిపై 20 మంది దాడి చేసి తప్పుడు ఆరోపణలు చేశారన్నది ఎమ్మెల్యే వాదన. ఇలా దగ్గుపాటి ప్రసాద్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలు చేయాలనుకున్న దగ్గుపాటి ప్రసాద్ కొద్ది కాలంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. పోలీసులు ఈ ఘటనలపై కేసు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అనంతపురం అర్బన్లో జరుగుతున్న ఘటనలను సీరియస్ గా తీసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తప్పు చేసిన వారిపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మున్ముందైన వివాదాలు, ఆరోపణలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దూరంగా ఉంటారో లేదో చూడాలి.